వచ్చే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. ఫలితంగా బాధాకరం. తెలంగాణ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ పేరును బీఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేస్తుంది. కొద్ది రోజులుగా పార్టీ ముఖ్య నేతలతో మాజీ సీఎం కేసీఆర్ సమాలోచన జరిపారు. మొత్తం 5 ఖాళీల సంఖ్యాబలం ప్రకారం బీఆర్ఎస్కు ఒక స్థానం దక్కనుంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రవణ్ పేరును బీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరు ఖరారు చేస్తుంది బీఆర్ఎస్ అధిష్టానం. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జరుగుతున్నారు. చందు, సతీష్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరును కేసీఆర్ దాదాపు ఖరారు చేశారు. మరి కాసేపట్లో అఫీషియల్ గా కూడా ప్రకటించబోతున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే తెలంగాణ ఉద్యమం కాలం నుంచి కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా దాసోజు శ్రవణ్ ఉన్నారు. ఆ తర్వాత ఏదైతే 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చీటీ పడకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా మెరుగుతూ వచ్చారు. ఆయన అధికారిక ప్రతినిధిగా కూడా పార్టీలో ప్రస్తుతం ఉన్నారు. ఈ క్రమంలోనే దాసోజు శ్రవణ్ పేరును కేసీఆర్ ఖరారు చేసినట్టు చేస్తుంది. మరోవైపు దాసోజు శ్రవణ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతోనే ఆయనకు పేరు ఖరారు చేసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే గతంలో గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్, అదేవిధంగా కుర్రా సత్యనారాయణ ఇద్దరు పేర్లను కూడా కేసీఆర్ ఖరారు చేసి గవర్నర్ తమిళసైకి పంపించారు. కానీ అప్పట్లో గవర్నర్ గా ఉన్నటువంటి తమిళసై ఆ ఇద్దరు అభ్యర్థులను వ్యతిరేకించారు. వాళ్లకు ఎమ్మెల్సీగా నామినేట్ చేయలేదు, ఆపేశారు. ఈ క్రమంలోనే దాసోజు శ్రవణ్ కోర్టును కూడా ఆశ్రయించారు. ఇక కోర్టులో ఆ వివాదం కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే దాసోజు శ్రవణ్ సామాజిక కార్యకర్త కాదు కాబట్టి నామినేట్ చేయడం లేదంటూ కూడా అప్పుడున్నటువంటి గవర్నర్ తమిళసై చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఇది కొనసాగుతున్న క్రమంలో దాసోజు శ్రవణ్ ఒక కమిట్మెంట్ కేసీఆర్ ఇచ్చారు కాబట్టి ఈసారి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ కు అవకాశం ఇచ్చినట్టు కూడా పార్టీ వర్గాలు చెబుతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. ఒకటి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన శంకర్ నాయకుని ప్రకటించింది. అదేవిధంగా మరోవైపు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అద్దంకి దయాకర్ని ప్రకటించింది. మరోవైపు విజయశాంతిని ప్రకటించింది. ముగ్గురు అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో బీసీ సామాజిక వర్గానికి సంబంధించి అభ్యర్థిని అయితే కాంగ్రెస్ పార్టీ ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని కూడా భావించినట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒకవైపు రాష్ట్రంలో బీసీ ఉద్యమం మొదలైంది. బీసీలు రాజ్యాధికారం చేపట్టాలని చెప్పినట్టు కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తా ఉన్నారు. అదేవిధంగా 42% రిజర్వేషన్ కల్పించాలని పోరాటం కొనసాగిస్తున్న క్రమంలో ఖచ్చితంగా బీసీ అభ్యర్థికి ఇస్తేనే బీఆర్ఎస్ పార్టీ పట్ల బీసీల చిత్తశుద్ధి ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం ఏర్పడుతున్న భావంతోనే ఈ రోజు కేసీఆర్ దాసోజు శ్రవణ్ పేరు ప్రకటించినట్టు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే దాసోజు శ్రవణ్ కూడా మొదటి నుంచి కేసీఆర్ చాలా లాయల్టీగా నిజాయితీగా కేసీఆర్ కు అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు కాబట్టి ఆయన పేరు ప్రకటిస్తే పార్టీకి ఒక మంచి పేరు వస్తుందన్న అభిప్రాయంతో కేసీఆర్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన గతంలో ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ అత్యంత సన్నిహితంగా మిగిలారు కాబట్టి ఆ దాసోజు శ్రవణ్ పేరునే దాదాపుగా ఫైనల్ చేశారు. మొదటి నుంచి పార్టీలో జోగు రామన్న, అదేవిధంగా ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద కృష్ణమయ్య గౌడ్తో పాటు చాలా మంది బీసీ నేతలు ఎమ్మెల్సీ అభ్యర్థిని ఆశించినప్పటికీ కూడా చివరగా దాసోజు శ్రవణ్ అభ్యర్థిత్వంనే కేసీఆర్ ఖరారు చేశారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ చందు. అటు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ